కాళేశ్వరంపై తప్పు ఒప్పుకున్న తర్వాత బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లాలని డిమాండ్ చేశారు మల్లు రవి. కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామన్నారు మల్లు రవి. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఇక్కడ కొన్ని బ్లాకులు పిల్లర్స్ కుంగిపోయి అక్కడ డ్యామేజ్ తెగిపోయే పరిస్థితి ఉందని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టారు. కేసు పెట్టడమే కాకుండా అక్కడ డ్యామ్లో దాదాపు 16 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ఆ నీళ్లు మొత్తాన్ని కింద కృష్ణానదిలోకి వదిలేశారు. ఎందుకంటే ఆ నీళ్లు ఉంటే ఈ డ్యామ్ తెగిపోతుందేమో, ఈ డ్యామ్ తెగిపోతే కింద ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు ఈ వరదల్లో కొట్టుకుపోయి గ్రామాలు పోవటమే కాకుండా ప్రాణాలు కూడా పోయేటటువంటి, గ్రామాలతో పాటు ప్రాణాలు కూడా పోతాయి. ఎప్పుడు తెగుతుందో ఏమవుతుందనే భయంతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఆదేశాలు ఇచ్చిన దానికి అనుగుణంగా నీరు మొత్తం కృష్ణానదిలోకి వదిలిపెట్టాం. అంతేకాకుండా ఆ బ్యారేజ్ మీద పోయేటటువంటి వెహికల్స్ మొత్తాన్ని, ఒకవైపు నుంచి ఇంకోవైపు పోయేటటువంటి వెహికల్స్ మొత్తాన్ని ఆఫ్ చేశారు. దాని మీద వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ జరిగినట్టయితే ఉన్న డ్యామేజ్కి తోడు ఈ ఒత్తిడి వల్ల కుంగిపోవటము తెగిపోవటము జరిగిపోతుందనే ఉద్దేశంతో ఇంజనీర్లంతా ఆఫ్ చేయటం జరిగింది. ఇదంతా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. డ్యామ్ సేఫ్టీ కమిటీ అని ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సిడబ్ల్యూసి నుంచి వచ్చి డ్యామును మొత్తం ఇన్స్పెక్ట్ చేసి చాలా డేంజరస్గా ఉంది, ఎప్పుడైనా తెగిపోయే అవకాశం ఉంది, ఇంకా దీనికి సంబంధించి కొన్ని వివరాలు కావాలని దాదాపు 20 సబ్జెక్ట్స్ మీద అలాంటి ఇరిగేషన్ సెక్రటరీకి లెటర్ రాశారు. డ్యామ్ సేఫ్టీ నాకు ఈ వివరాలు వీటిని ఏ రకంగా చేశాను 20 అడిగితే అవి ఇవ్వకుండా ఒక 11 మాత్రమే పంపించారు. అంటే మీరు జరిగిన డ్యామేజ్ని కప్పిపుచ్చడానికి ఆనాటి ప్రభుత్వం, సెక్రటరీ ఇరిగేషన్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తుంది. డ్యామ్ సేఫ్టీ టీమ్, అఫీషియల్ టీం డ్యామేజ్ జరిగిందని తెలిసి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫీషియల్గా లెటర్ రాసి అడిగితే కావలసినటువంటి పేపర్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంజనీర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది, వీటిని సరిచేసి కట్టాలనే విషయాన్ని ఎలాంటి కాంట్రాక్టర్ ఆ డిపార్ట్మెంట్కి చెప్పినా కూడా దాన్ని ఎవరూ పట్టించుకోలేదనేది రిపోర్ట్లో ఉంది. ఈ రకంగా డ్యామేజ్ జరిగింది, దీన్ని ఏం చేయాలనే విషయం మీద మాట్లాడుతుంటే ఇక్కడ మొదలైంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఫార్మర్ మినిస్టర్లు మాట్లాడేటటువంటి మాటలు చూస్తే అక్కడ పోయినటువంటి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం మీద మేము 1 కోటి ఎకరాలు ఇచ్చామనేదే చెప్తున్నారు. ఇంకా 1 లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదంటున్నారు. మొత్తం పూర్తయితే కూడా దీంట్లో ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం 19,25,000 ఎకరాలకు నీళ్ళు వస్తుందని నిపుణులు చెప్తున్నటువంటి. పూర్తి అయితే అసలు ఇది పూర్తి కాలేదు, వదలలేదు. దీని మీద ఉన్నటువంటి నీళ్లు కిందకి వెళ్ళిపోయినాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఖర్చు ఏటా విద్యుత్ బిల్లులో 10,500 కోట్లు వస్తున్నాయి.